హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో 1620 పోస్టులను భర్తీ చేసేందుకు 10 రకాల నోటిఫికేషన్స్ని విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన అన్ని వివరాలు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఫీల్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి పూర్తి సమాచారం తెలుసుకొని అర్హత ఉన్నవారు అప్లై చేయండి. మీరు ఈ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే మన యొక్క యాప్లో అన్ని రకాల ఉద్యోగాలకి ఉపయోగపడే విధంగా ఒకే కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసెస్ చెప్పించాము. మీరు డెమో క్లాసెస్ చూసి తరువాత నచ్చితే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకుని డెమో క్లాసెస్ చూసి నచ్చితే కోర్స్ తీసుకోండి. ప్రస్తుతం ఆఫర్లో మీకు కంప్లీట్ కోర్స్ 499కి ఇస్తున్నాము. ఇందులో మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా కోర్టుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాల భర్తీ కోసం అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఎంపికైన వారికి నెలకు 25,220 నుంచి 80,910 మధ్య ఉండేటువంటి పే స్కేల్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జీతంతో పాటు ఇతర చాలా రకాల అలవెన్సెస్ కూడా మీకు కలుపుకొని మంచి జీతం వస్తుంది. అర్హత ఉన్నవారు మే 13వ తేదీ నుంచి జూన్ 2వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాల వారీగా ఈ పోస్టులు అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఇందులో అనంతపురం జిల్లాలో ఒకే ఒక్క వేకెన్సీస్ ఉంది. అలాగే ఈస్ట్ గోదావరిలో 8 వేకెన్సీస్ ఉన్నాయి. గుంటూరులో 9 పోస్టులు, కృష్ణా జిల్లాలో 8 పోస్టులు, కర్నూలులో 2 పోస్టులు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1 పోస్టు, ప్రకాశం జిల్లాలో 4 పోస్టులు, శ్రీకాకుళం జిల్లాలో 6 పోస్టులు, విశాఖపట్నంలో 3 పోస్టులు, విజయనగరం జిల్లాలో 2 పోస్టులు, వెస్ట్ గోదావరి జిల్లాలో 5 పోస్టులు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 7 పోస్టులు ఉండడం అయితే జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇతర ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఇతర అర్హతలు కానీ అవసరం లేదు. అయితే మీరు ఏ జిల్లాలో ఉద్యోగాలకి ఎంపికైతే అపాయింట్మెంట్ పొందుతారో ఆ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక భాష వచ్చి ఉండాలి. ఏపీలో అన్ని జిల్లాల్లో తెలుగు లాంగ్వేజ్ అనేది మాట్లాడతారు. అయితే అనంతపురం జిల్లాలో మీరు పోస్టింగ్ అనేది పొందినట్లయితే తెలుగు మరియు కన్నడ వచ్చి ఉండాలి. చిత్తూరు వారైతే తెలుగు మరియు తమిళ్ వచ్చి ఉండాలి. శ్రీకాకుళం, విజయనగరం అయితే తెలుగుతో పాటు ఒరియా లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఏజ్ విషయానికి వస్తే జూలై 1, 2025 నాటికి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం అయితే జరుగుతుంది. ఈ ఉద్యోగాల ఎంపికలో అన్ని రకాల రిజర్వేషన్స్ని కూడా పాటించడం అయితే జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసే సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా. మరి ఈ పోస్టులకి మీరు అప్లై చేస్తే సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో మీకు 80 క్వశ్చన్స్ వస్తాయి. 80 ప్రశ్నలకు ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉండదు. 40 క్వశ్చన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ నుంచి, అలాగే జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ ఇంగ్లీష్లో ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయనేది నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరైతే చూడండి. మరి ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత సెలక్షన్ ఎలా చేస్తారంటే కేవలం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులైతే ₹800 ఫీజు పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, బీడీ అభ్యర్థులైతే ₹400 ఫీజు అనేది పే చేయాలి. ఆన్లైన్లో ఈ అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేసుకోవచ్చు.
మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేందుకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేసుకోండి. ఇలాంటి ఉద్యోగాలు చాలా పడ్డాయి కాబట్టి అవన్నీ మన ఛానల్లో పెట్టాము. ఒకసారి చూసి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు అప్లై చేయండి. 7th, 10th, ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్స్‌తో 1620 పోస్టులను భర్తీ చేసేందుకు 10 రకాల నోటిఫికేషన్స్‌ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే మీరు ఏ పోస్టులకి ప్రిపేర్ అవుతున్నా మన యొక్క యాప్‌లో కంప్లీట్ సిలబస్ అవైలబుల్‌గా ఉంది. కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.